విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ఇది ఒకటైతే ఇగో ఇక్కడ మళ్ళా కాళ్ళు పట్టుకో వదిలేస్తా. టీడీపీ జనసేన మధ్య బ్యానర్స్ ఇచ్చు జనసేన నేతలను చితకబాది కాళ్ళు పట్టించుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు. జనసేన నాయకులు ఇద్దరికి తీవ్ర గాయాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన. తెలుగుదేశం పార్టీ నాయకుడు శంకు సీను కాళ్ళు పట్టుకొని జనసేన నేత ఎర్రంశెట్టి నాని. ఏమి నేతలు, ఏం పార్టీలు, ఏమి కథ, ఏమి రాజకీయం ఇది? ఈ కాళ్ళు పట్టుకుండేంది, అలయన్స్ లేంది, కూటమి లేంది, మళ్ళీ ఒకటి కాళ్ళు ఇంకొకటి బట్టిటిపోయింది, బాదులేంది, కొట్టుడేంది. ఎర్రంశెట్టి నాని ఏట ఈయన జనసేన పార్టీ నాయకుడు. మళ్ళా ఈయనెవరు? శంకుసీను. ఈయన కూడా నాయకుడే, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఈ రెండు ఒక కూటమి, ఒక ప్రభుత్వం. ఒకటి కాళ్ళు ఒకటి పట్టుకోవాలా, బలవంతంగా బాది చెంపలాదర కొట్టి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది కూటమి పార్టీల మధ్య ఉన్న సమన్వయం. మరి దీనిపైన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు, నేను మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, నా మార్పు ఏందో చూపిస్తాను. ఎక్కడ మార్పు? మిమ్మల్ని నమ్ముకొని జనసేన పార్టీ కండువా కప్పుకొని, జనసేన పార్టీ జెండా భుజానేసుకొని మీకోసం తిరిగి మీ పార్టీని గెలిపించిన నాయకులను కాళ్ళు పట్టిటవా? తెలుగుదేశం పార్టీ నాయకుల కాళ్ళు కడిగిచ్చే కార్యక్రమం చేస్తారా? అదే ఆ మార్పు? మీరు ఎట్లాగా భజన చేస్తున్నారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. ఏంది జనసేన నాయకుడు మార్పు మార్పు అని పొద్దున్నైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని పొగుడుతుండు. చంద్రబాబు నాయుడు గారు అనుభవమే మనకి ఇలా వరదలో మునగటానికి, వరదలోంచి బయటికి రావడానికి పనికి వచ్చిందని, ఇక ఆయన లేకపోతే మీరు అన్నం తినలేరు, నోట్లోకి మెతుకులు పోవని ఎందుకు చెబుతుండు? ఇదే మార్పు అని వాళ్ళు ఇప్పటికే అనుకుంటున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఇలా వేధింపులకు గురవుతారు, కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళు కడిగి నెత్తనే పోసుకోవాల్సిన పరిస్థితులు పోయి జనసేన పార్టీ నాయకులు పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి వచ్చింది ఇలా. అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, ఎందుకంటే ఆయనకున్న బాండింగ్ చంద్రబాబు నాయుడు గారితో అది లేదు అద్భుతమే అంటాడు. ఇది కూడా అద్భుతమే అంటాడు ఆయన కాబట్టి ఇంత అనుభవం ఉంది కాబట్టి కాళ్ళు మొక్కించుకుండా, కానీ ఇంకోడైతే సంపేషుడు మీ ప్రాణాలు ఆయన దక్కినాయి పోండ్రా అంటాడు అనే పరిస్థితి ఉంటుందా అనేది ఇలా కార్యకర్తలు అనుకున్న పరిస్థితి. టీడీపీ గుండాల విధ్వంసం పల్నాడు జిల్లా 14వ మైలు వద్ద వైఎస్ఆర్సీపీ నేత కారుపై దాడి చేస్తున్న టీడీపీ ముఖలు ధ్వంసమైన కారు. వరద బాధితుల పరామర్శకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్రావుపై దాడికి యత్నం. దాడుల విషయం ముందుగానే ఎస్పీకి తెలిపిన శంకర్రావు రక్షణ కల్పించకుండా పర్యటన వాయిదా వేసుకోవాలని చెప్పిన ఎస్పీ. అమరావతి మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై మారణాయుధాలతో దాడి. వైఎస్ఆర్సీపీ నేత కూరపాటి వాసు కార్యకర్తలు తీవ్ర గాయాలు. ఇది మాజీ ఎమ్మెల్యే శంకర్రావు వరద బాధితులను పరామర్శించడానికి పల్నాడు జిల్లాలో పోతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారట. అంటే వరద బాధితుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదుకోవద్దు, ప్రభుత్వం ఆదుకోవద్దు, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు పోయినా కనీసం వాళ్ళని ఓదార్చి ఆదుకునే కార్యక్రమం చేసినా అడ్డుకోవటం అంటే మరి దీన్ని ఏమంటారు? దీన్ని పరాకాష్ఠగా చేరటం కాతే, గోండాగిరి కాతే, దౌర్జన్యం కాతే ఏమంటారు? ఏం కొంపల మునుగుతున్నాయా? ఆయన పోయి పరామర్శిస్తే మీకేంది కడుపు నొప్పి? వాళ్ళకి ఏదైనా మేలు జరిగిదిగా వరదలో ఉన్న బాధితులకి? అక్కడ ఉన్న జిల్లా ఎస్పీకి ఆ మాజీ ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండట, దాడి జరిగే అవకాశం ఉందంటే, లేదు నువ్వు పర్యటన వాయిదా వేసుకో, దాడి జరిగిద్దంటే మేమైతే రక్షణ కల్పించాం, నువ్వెందుకు బురదలో ఉన్న వాళ్ళకి అడిగిపోయేది, ఉంచు వాళ్ళ బురదలో అని ఆయన చెప్పిండట. ఇది పరిస్థితి. అంటే బురదలో ఉన్నోడిని, వరదలో ఉన్నోడిని ఆడనే గాలికి వదిలేయండి, మేము వదిలేయలేదా ప్రభుత్వం, మీరు పోయి మళ్ళీ వాళ్ళని కాపాడేది అని అన్నట్ట దీని అర్థం అనేది మరి అనుకునే పరిస్థితికి వచ్చింది.